నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించి ప్రతి ఏటా మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కానీ మహానాడుకి దీనికి సంబంధించి ఫుడ్ అంటే ఎలా ఉండిద్ది, ఏం చేస్తారు అనేది కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు మాత్రము ప్రతి ఒక్క పేదవాడు ఆకలి అనే పదము అనేది వినిపించకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం అందాలి అంటూ కూడా ఆయన ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా అదే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏది అన్నా క్యాంటీన్స్ని ఏర్పాట్లు చేయడం కానీ, పేదలకి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం కానీ, అలాగే మహానాడికి వచ్చిన వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి ఆకలి ఉంది మాకు ఇది అందలేదు అని చెప్పడానికి లేకుండా అందరికీ అందుబాటులో కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. మనం మహానాడు అంటే చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ ఉంటాయి. చూడొచ్చు మనం ఇక్కడ ఫస్ట్ ప్రస్తుతానికి మనం కూరగాయలు తీసుకొచ్చారు, అక్కడ ఉన్నాము. కానీ ఇక్కడైతే ఆల్మోస్ట్ వంటలు కూడా రెడీ అయిపోయినాయి. ఈరోజు మొదటి రోజు కాబట్టి రాయలసీమ చికెన్ కర్రీ ఒకటి అండ్ పూల్ మకాని గోంగూర పచ్చడి, రాయలసీమ గోంగూర చికెన్, ఇలా స్పెషాలిటీస్ మాత్రం ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మెనూకి అయితే మాత్రం పొంగల్, ఇడ్లీ, టమాటా బాత్, టూటీ ఫ్రూటీ కేసరి, కాఫీ, టీ అందుబాటులో తీసుకొచ్చారు. మధ్యాహ్నం భోజనంకి వచ్చేటప్పటికి వెజ్ అండ్ నాన్ వెజ్కి ప్రియులకి కూడా నాన్ వెజ్ వాళ్ళకైతే గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, అలాగే ఎగ్ రోస్ట్, రోటి పచ్చడి, తెల్ల అన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబార్, ఉలవచారు, మామిడికాయ పచ్చడి అయితే మాత్రం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ గారు చాలా దగ్గర ఉండి ఆయన ఏర్పాట్లు చేశారు. ఏదైతే మామిడికాయ పచ్చడి కూడా ఆయన వాళ్ళ సొంత జిల్లా దెందులూరు నుంచి కూడా మామిడికాయలు తెప్పించి అక్కడ అన్ని ఏర్పాట్లు అక్కడి నుంచి టీంని తీసుకొచ్చి మాత్రము ఇక్కడ దగ్గరుండి ఆయన స్వయంగా చేయించిన పరిస్థితులు మనం నిన్న చూసాం. అలాగే వెజ్ వాళ్ళకు కూడా గోంగూర, పూల్ మకానా, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, టమాటా పప్పు, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటో గ్రేవీ కర్రీ, బెండకాయ బూందీ ఇట్లా ఉన్నాయి. సాయంత్రంకి వచ్చేటప్పటికి కూడా కార్న్ సమోసా, బిస్కెట్స్, పకోడీ, మిర్చి బజ్జీలు, కాఫీ, టీ. రాత్రిపూట కూడా ఏర్పాట్లు చేశారండి. వైట్ రైస్, వంకాయ, బఠానీ కర్రీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు. ఇవి ఈరోజు మాత్రమే. రేపటి మెనూ అయితే మాత్రం ఇంకా డిఫరెంట్గా ఉండబోతుంది. సో ప్రస్తుతం అయితే మనం వంటశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసాం కదా, మనం ఎంతమందికైనా కూడా ఆకలి అనే మాట లేకుండా, మాకు ఆకలితో పంపించారు అనే లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలను ఏర్పాట్లు చేస్తూనే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం వంటశాల దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గర ఉండి ఆయన పర్యవేక్షణలోనే చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు, పరచూరి ప్రసాద్ గారు ఉన్నారండి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మహానాడికి మీకు ఇంత పెద్ద కాంట్రాక్ట్ రావడం ఎలా అనిపిస్తుంది? మహానాడు అంటేనే ఒక సంక్రాంతి పండగ. కొత్త అల్లుళ్ళకి సంక్రాంతి పండగ ఎట్లాగో తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు కూడా సంక్రాంతి పండగ లాంటిది. 3 రోజులు సంక్రాంతి పండగ, భోగి, సంక్రాంతి, కనుమ, అట్లాగే 27, 28, 29 మాకు ఈ 3 రోజులు కూడా మహాపండగ. ఈ మహాపండగలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నది నేను దాదాపు ఒక 9 మహానాడు నుంచి భోజనాలు దగ్గర ఉండి చూసుకుంటున్నాను. మహానాడు భోజనాలు అంటేనే అంబికా శివాజీ గారు. ఈ అంబికా శివాజీ గారు బ్రహ్మాండంగా భోజనాలు మా అందరికి కూడా ఏర్పాటు చేస్తారు. తృప్తిగా తినేస్తారు. ఇక్కడ ఈ మహానాడు ఫుడ్ కమిటీ పెద్దలందరూ కూడా పర్యవేక్షణలో జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మరి ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ గారు ఆవకాయ మామిడికాయ పచ్చడి పడతాం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర గోంగూర పచ్చడి పట్టేవాళ్ళం. కానీ ఇవాళ మన ఆంధ్రాలోనే ఉన్నాం కాబట్టి, తెలంగాణలో ఉన్నాం ఆంధ్ర గోంగూర ప్రత్యేకత. ఇవాళ మన ఆంధ్రాలో ఉన్నాం, మన కడపలో ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఆవకాయ ప్రత్యేకత. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చింతమనేని ప్రభాకర్ గారు ఆవకాయ తీసుకొచ్చి పెట్టితే ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మెనూ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈరోజు ఎలాంటి మెనూస్ చేశారు? ఎంతమందికి ఈరోజు మీరు వంట మొత్తాన్ని కంప్లీట్ చేశారంటారు? ఎంతమందికి వచ్చేలాగా? ఈరోజు దాదాపు 70 నుంచి 1,00,000 వరకు వంట ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఇష్యూ ఏంటంటే ఈరోజు ప్రత్యేకత గోంగూర చికెను, నాన్ వెజ్, అట్లాగే కోడిగుడ్డు, మిగతా వెజ్ కర్రీస్ కూడా చేతం జరిగింది. అట్లా రేపు ప్రత్యేకంగా ఉంటుంది ఏర్పాట్లు అనేది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి ఇష్టమైనది చక్కెర పొంగలి, పాల తాలికలతోటి అద్భుతమైన భోజనం, పుట్టినరోజు నాడు అద్భుతమైన భోజనం పెడతాం. మొత్తానికి ఈ రోజు మాత్రం 1,00,000 మంది వరకు తినేలాగా ఏర్పాట్లు చేశారు. సుమారు 1,00,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. సో
అంటే ఈ కాంట్రాక్ట్ మీకు వచ్చింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే అంటున్నారు. మేమంతా కూడా ఇక్కడ పార్టీ తరఫు నుంచి ఆర్గనైజ్ చేసుకుని ఫుడ్ కమిటీలో వర్కర్ ఫుడ్ కమిటీ వాళ్ళ దగ్గర మేమంతా చూస్తున్నాం అండి. కాంట్రాక్టర్ శివాజీ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయనే మాకు ఇక్కడ అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేస్తారు ప్రతి మహానాడుకు కూడా. అంబికా క్యాటరింగ్ ఓకే, మేనేజ్మెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందినాయి? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అన్ని కూడా అండి, ఇక్కడ లోకల్ నాయకుల దగ్గర నుంచి అన్ని కూడా అండి అద్భుతంగా స్టాక్ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ కూడా ఏర్పాటు చేస్తాం. రైస్ గీస్ అందులో అన్నీ ఉంటాయి. ఇక్కడ మినిమం కూరగాయలు కూడా ఇక్కడ ఉంటాయండి. మొత్తం అన్ని కూడా సెటిల్ అండి. పొద్దున్నే తెల్లగట్ట నుంచి మొదలు పెడతాయి కానీ పూట అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తాము పెళ్ళిళ్ళకి కానీ వాటికి వెళ్ళినా కూడా ఫ్రెష్ కూరగాయలు తీసుకురాకుండా తక్కువ నాసి రకం కూరగాయలు తీసుకురావడం అలా జరుగుతూ ఉంటుంది. చెప్పే కదా మహానాడు అంటేనే మాకు సంక్రాంతి పండగ లాంటిది. ఆ పండగలో కొత్త అల్లుళ్ళు ఇళ్ళ కొత్త ఎలా భోజనం పెడతామో మేము అలా పెడతాం ఇక్కడ. ఓకే సార్, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? నా పేరు కార్తీక్ అండి. అంబికా క్యాటరింగ్ విజయవాడ నుంచి వచ్చామండి. గత 14 ఏళ్ళ నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తున్నామండి. మహానాడు కార్యక్రమం ఇది చాలా అద్భుతమైన ఇది కింద భావిస్తున్నామండి మేము. సార్ ఈరోజు మెనూ ఎలా ఉండబోతుంది? ఈ మొట్టమొదటిసారి నాన్ వెజ్ ఐటెంతో రాయలసీమల కోసం ప్రత్యేకంగా పెట్టమన్నారండి. దాని ప్రకారంగా మనం నాన్ వెజ్ ఐటమ్స్తో మెనూ పెట్టామండి. తాపేసరం స్వీట్లు తాపేసరం కాజా ఉందండి ఇవాళ. అల్లూరాయి మైసూరుపాకు రేపు ఉందండి. ఇవాళ గోంగూర చికెను, గుడ్డు వేపుడు, ఇంకా సాంబారు, వెజిటేరియన్ కర్రీస్ అన్నీ ఉన్నాయండి. రేపు వచ్చేపాటికండి ప్రత్యేకంగా దోసకాయ మటను, చికెన్ కర్రీ, ఆంధ్ర చికెన్ కర్రీ, ఉలవచారు గుడ్డు ఇలాంటివన్నీ ఉంటాయండి. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా స్పెషల్స్ ఉంటాయండి. రేపు అల్లూరాయి మైసూరుపాకు ఇలాంటివన్నీ పెడతామండి. దోసకాయ మటన్ ఇవన్నీ పెడుతున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి చూసాం కదా, రేపు అయితే ఇంకా స్పెషల్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా కూడా ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ కూడా రేపు మహానాడులో వచ్చిన వాళ్ళకి, ప్రతినిధులకి, అలాగే కార్యకర్తలకి, ప్రజలకి కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈరోజు ఫుడ్ మెనూ అయితే చాలా రాయలసీమకి సంబంధించి ఫుడ్ని అయితే ఏర్పాట్లు చేశారు ఫస్ట్ డే కాబట్టి. సో దీన్ని కూడా ఈరోజు 1,00,000 మంది వరకు కూడా తినేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నిటికీ సంబంధించి కూడా మేనేజ్మెంట్ నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు మాత్రం చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ రామకృష్ణతో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.